వెల్కమ్ టు మై స్వీట్ హోమ్. సో బ్యూటిఫుల్, గుడ్ టేస్ట్. అందుకేగా నిన్నులో చేశా. వావ్, వాట్ ఎ సర్ప్రైజ్. నాకేనా? ఇంకెవరికి? ఏముంది ఇందులో? డ్రెస్. ఇప్పుడేనా? కన్ఫర్మా? కన్ఫర్మ్. షూర్? ష్యూర్. ఓకే, నీకోసం. yes రే, నా ఫ్లాట్ కి అమ్మాయిని తీసుకొస్తారా? నీకు తెచ్చారా? ఎక్కడుంది? కింద ఉంది. మరి పైకి ఎందుకు తీసుకురాలేదు? నువ్వు తీసుకొస్తావని. ఏదైనా చేసుకోవచ్చా? పండగ వెచ్చలవిడి. నేను వచ్చిందాకుండే అందరం కలిసి చేసుకుందాం వంట. వీడు గిఫ్ట్. హలో, రేయ్ చెంటిగా, నీకు మొన్న ఫిగర్ గురించి చెప్పా కదా, దాని రూమ్కి తీసుకొచ్చేసాను రా. ఒసే రాధిక, యే, నా లవ్ సక్సెస్ అయిందే. అవునా? ఇంకేంట్రా, పండగ చేసుకో. ఇవాళంతా నాకు పండగే పండగ. వందలే. బాయ్. బాయ్. అప్పుడే పడిపోయాడా? పడిపోవడమే కాదు, ఫ్లాట్ అయిపోయి ఫ్లాట్ కి కూడా తీసుకొచ్చాడు. అప్పుడే ఫ్లాట్ కి వెళ్ళిపోయావా? ఎందుకైనా మంచిది ఏదైనా ప్రికాషన్స్ వాడు. నీ బొంద. అవునే షరు, మనం ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ క్యూబ్ లాంటి వాళ్ళం. లోపల ఉన్నంత వరకే సేఫ్. అబ్బా ఓకే లేవే, మిగతా విషయాలన్నీ నేను వచ్చిన తర్వాత చెప్తాను. ఓకేనా? బాయ్. ఏంట్రా, డ్రెస్ వేసుకుని చూపించాలా? చూపిస్తాన్రా, చూపిస్తాను. ఏ ప్లీజ్ యార్. హే నో యార్. ఏ నువ్వు నన్ను లవ్ మాత్రమే చేస్తున్నావా? రెస్పెక్ట్ చేయవా? ఐ లవ్ యూ అండ్ ఐ డూ రెస్పెక్ట్ యూ. మరి అర్థం చేసుకో, ఇట్స్ నాట్ ద రైట్ టైం. ఓకే. ఓకే, నాకు టైం అవుతుంది. బాయ్. హే ఒక్కసారి. ఏ నో యార్. బాయ్. ఒక్కసారి. హే నాకు తెలిసి నువ్వు మర్డర్లో మల్లిక శరావతివి. మళ్ళీ నన్ను నిరుపాపం చేసావు కదా? లేవో, బాత్రూమ్కి వెళ్ళాలి. ఎందుకు? నాలాంటి సిన్సియర్ యూత్ కష్ట సుఖాలు చెప్పుకునేది బాత్రూంలోనే. లేగా. సీత బాధలు సీతవి, పీత బాధలు పీతవి. పాపులర్ అయిన ప్రైమ్ టైం నుంచి నూన్ టైంకి పడిపోయినట్టుందిరా నా పరిస్థితి. ఏం మనిషివిరా నువ్వు? ఇంటికి వచ్చిందాన్ని పట్టుకోకుండా వదిలేస్తావా? పాపం సార్ చాలా ట్రై చేశారే, కానీ మనం నేల నాకించే టైప్ అని తెలియదు కదా వాడికి. అమ్మాయిని వదిలేస్తే గుడ్ బై అనుకోర్రా. సిమ్ మార్చేసి మరో బ్యాడ్ బాయ్ తగులుకుంటారు. వాణ్ణి పడగొట్టావు, పాట కూడా ఎంజాయ్ చేసావు. ఇక వదిలించుకోవడం ఒక్కటే మిగిలింది. కరెక్ట్. ఈ ఆపరేషన్ రేపే మొదలవుతుంది. వాడు మళ్ళీ మన వైపు తిరిగి చూడకుండా చేస్తా చూడు ఫైనల్ గా. అంతా మీ భ్రమగానే, నువ్వు జరిగే పని చూడరా. మేడం, మీ అమ్మగారు వచ్చారు. నిన్ను చూసి వెళదామని వచ్చానమ్మా. చూసావుగా, వెళ్ళు. అలా మాట్లాడకమ్మా. ఇంకెలా మాట్లాడాలి? మీరిద్దరూ మీ ఇష్టం వచ్చినట్టు ఉంటూ నన్ను మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు ఉండమంటున్నారు, అంతేగా? నాకిష్టం వచ్చినట్లు నిన్ను ఉండమనట్లేదమ్మా. నువ్వు నాతో ఉంటే నాకిష్టం అంటున్నాను. నాకు మాత్రం సింగిల్ పేరెంట్తో ఉండడం కంటే సింగిల్ గా ఉండడమే ఇష్టం. మీరు మీ ఉద్యోగానికి బయలుదేరితే నేను నా ఉద్యోగం చేసుకుంటాను. బయలుదేరండి. ఏమైంది? మీకిది మామూలే కదా, లైట్ తీసుకో. ఓ గౌతమా, వీడి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. హలో. హాయ్. ఏం చేస్తున్నావు? ఫేస్బుక్ లో మెసేజెస్ చెక్ చేసుకుంటున్నాను. అందులో మన లవ్ స్టేటస్ అప్డేట్ చేయి. ఓహో, అంత లేదు గాని నీ అప్డేట్ ఏంటో చెప్పు. నా అప్డేట్స్ ఏముంటాయి? నీ గురించి ఆలోచిస్తూ వర్క్ చేసుకుంటున్నా. ముందు ఫోన్ చేసిన విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, ఇద్దరం కలిసి మ్యాచ్ చూద్దామని కాఫీ షాప్ లో టేబుల్ బుక్ చేశా. నువ్వు వెళ్ళొద్దు.
నాకు పనుంది, నేను రాను. నువ్వు వస్తున్నావు. నేను రాను. వస్తున్నావు. నేను రాను. వస్తున్నావు. నేను రాను 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 రాను. వస్తున్నావు అంతే. పట. Four runs. It was short. It was cut. బాడుతున్నారు కదా. For a caught behind decision. బాగుంది game. It's gone for the big shot. It's gone behind the keeper. It'll go off to the boundary for four. Finally up in the circle. హలో, The batsman advancing. హాయ్ రాధిక. Feeling that he needs to react. క్రికెట్ చూస్తున్నానే. మ్యాచ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అది నాకు తెలుసు, మేము టీవీలో అదే చూస్తున్నాం. నేను అడిగేది నువ్వేం చేస్తున్నావా అని. అంటే వాడు నీ లవ్లో పడిపోయాడు కదా, ఇక నువ్వు నీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయి. ఐ మీన్ వాడిని టార్చర్ చేయడం మొదలుపెట్టు. బాయ్. గౌతమ్, కోక్ కావాలి. ఇంత త్వరగా ఎలా వచ్చింది? నీకెందుకు, నువ్వు తాగు. వెర్ ఇస్ మై కోక్? నాకు ఈ కోక్ వద్దు, డైట్ కోక్ కావాలి. ఒక్క 3 balls ఉన్నాయి, ఆగు తెస్తాం. నాకు ఇప్పుడే కావాలి. అరే 3 balls ఉన్నాయి, అయిపోయి. నువ్వు తెస్తావా, నన్నే వెళ్ళి తెచ్చుకోమంటావా? బ్రదర్ ఒక్కొక్క ఓకే. డైట్ కోక్. సరికే సార్, రైట్. గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయొద్దంటారు. ఏదో చేద్దాం అనుకుంటారు, ఇంకేదో చేస్తారు. Thank you. తీసుకోండి. And that'll be it. Short. అదేంటి ఇండియా దీనికి కారణం ఎవరు తెలుసా? ఇండియా సరిగ్గా ఆడలేదు. ఎందుకు ఓడిపోయిందో తెలుసా? పాకిస్తాన్ పాడిందా? కాదు, మరి దీనికి కారణం నువ్వే. ఆ? This. నేనా? షర్రు, ఏంటి నా వల్ల ఇండియా ఓడిపోవడం ఏంటి షర్రు? మరి? కాకపోతే నేను చాలా సార్లు మ్యాచ్ చూశాను. ఇండియా ఎప్పుడు ఓడిపోలేదు. ఈసారి ఓడిపోయింది, అది నీతో చూశాను కాబట్టి. బ్యాగ్ ఇవ్వు. మూడొత్త పాడిపోయింది. నీ బాధ ఏంట్రా? సార్, ఇండియా ఆడేటప్పుడు మాత్రం ఎప్పుడు రాకండి సార్. ఆఖరి కీడు కూడా. అయ్యో, మ్యాచ్ మంచి కిక్ లో ఉన్న టైంలో డైట్ కోక్ కావాలని డిస్టర్బ్ చేశాను. అలాంటప్పుడు ఇరిటేట్ చేస్తే భలే టార్చర్ అనిపిస్తుంది. పాపం. నో డౌటే వాడు నిన్ను కంపల్సరీ లైట్ తీసుకుంటాడు. అంత లేదు సార్, ఇప్పుడు ఆఫీస్ లోనే ఉంటాడు. కాల్ చేసి డిస్టర్బ్ చేద్దామా? మన రానా యాడ్స్ డెవలప్ అవ్వడానికి సారీ సార్. మన రానా యాడ్స్ డెవలప్ అవ్వడానికి ఏమైంది? చెప్పాను కదా, వాడు నిన్ను లైట్ తీసుకుంటాడు. నవ్వండి, నవ్వండి. నువ్వు ఆ రూట్ లో వస్తే నేనే రూట్ లో వస్తానో చూడరా. హలో రానా యాడ్స్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ శరణ్యని మాట్లాడుతున్నాను. అర్జున్ గా గౌతమ్ ని పిలవరా, మాట్లాడాలి. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సారీ మ్యామ్, అతని ప్రాజెక్ట్ కి సంబంధించిన మీటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు పిలవడం కుదరదు. మేడం, వాళ్ళని డిస్టర్బ్ చేసినందుకు నా మీద ఏ యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు, నేను అది ఫేస్ చేస్తాను. ప్లీజ్ మీరు లైన్ లో ఉండండి. సార్, ఏంటి? గౌతమ్ గర్ల్ ఫ్రెండ్ శరణ్య ఫోన్ చేసింది. గౌతమ్తో మాట్లాడాలంట. మళ్ళీ చేస్తానని చెప్పు ప్లీజ్ సార్, శరణ్య చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది. మీరు ఇప్పుడు తనతో మాట్లాడకపోతే తను ఏమైపోతుందో ఏంటో. ప్లీజ్ మాట్లాడు. కడుపు చేసేసి ఉంటాడు ఎంతవా. హలో. హాయ్ గౌతమ్, షాక్ అయ్యావా? సర్ప్రైజ్ అయ్యావా? అవాక్ అయ్యావా? నేను కాల్ చేస్తానని ఊహించలేదు కదా నువ్వు. నేను మీటింగ్ లో ఉన్నా, మళ్ళా చేస్తాను. షారూక్ అంటే నీకు మీటింగే ఎక్కువ. నా కోసం అది చేస్తా ఇది చేస్తా అని ఏదేదో చెప్పా. ఇప్పుడేంటి ఇలా చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను?
ఇప్పుడు ఒక గంట నాతో ఫోన్ లో మాట్లాడు. అస్సలు కుదరదు, ఇంకేమన్నా అడుగు. బ్రేక్ఫాస్ట్ కి ట్రైన్ కావాలి. రేపు ఈట్ స్ట్రీట్ లో ట్రీట్. ఓకే బాస్కిన్ లో ఐస్ క్రీమ్. ఓకే రింగ్ రోడ్ లో లాంగ్ డ్రైవ్. ఓకే సెంట్రల్ లో షాపింగ్. ఓకే అయితే ట్యాంక్ బండ్ లో స్విమ్మింగ్. ఓకే ఏంటి? ఓకేనా కాదా? ఓకే 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 ఏంటి అన్నిటికీ ఓకే? ప్లీజ్ ఓకే ఇవన్నీ ఏమొద్దు గాని మ్యాట్నికి మూవీ. ఓకే హ్మ్, ఓకే. బాయ్. కంటిన్యూ సార్. మీటింగ్ క్యాన్సల్. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్. గౌతమ్ ఓ డైట్ కోక్. గౌతమ్ నీకు విషయం తెలుసా? గౌతమి ఎక్స్ప్రెస్ టైమింగ్స్ మారాయట. సినిమా చూడు. గౌతమ్ మా వీధి సూపర్ మార్కెట్ లో 2 సోప్స్ కొంటే ఒక పెన్సిల్ ఫ్రీ అంట. సినిమా చూడాలా మిమ్మల్ని చూడాలా? చూడు తిడుతున్నారు, సినిమా చూడు. నేను వీడిని టార్చర్ చేద్దాం అంటే వాడు మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడేంటి? గౌతమ్ వాడు నన్ను వెనక నుంచి కాల్తో తంతున్నాడు. చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? రేయ్ ఇలా గర్ల్ ఫ్రెండ్ తంతున్నాడు. ఏయ్, ఏమైందా? ఆగండి. లొల్లేం తమ్ముడు? ఇట్లా గర్ల్ ఫ్రెండ్ కాల్తో తన్నాడు. నన్ను చూస్తారేంటండి, ఈడు తన్నింది. ఒకసారి కింద చూడయా. సారీ గౌతమ్, నిజంగానే అన్నాడు అనుకున్నాను. మా థియేటర్కి వచ్చి ఇంత గడబడి చేస్తారా? చేరితో శ్రీదానమ్మ జీవితం. మొదట్లో దాన్ని చూసినప్పుడు చాలా బాగా అనిపించేదిరా. ఈ మధ్య రోజు రోజుకి దాని ప్రవర్తన చూస్తుంటే దాని మెంటాలిటీపై ఏదో డౌట్ వస్తుంది. ఇంకేంటి మావా అది కాకపోతే వదిలిపడే. అరే క్రికెట్లో 100 రన్లు కొట్టాలన్నా, సినిమా 100 రోజులు ఆడాలన్నా ప్రతి రన్ను ప్రతి షో ఇంపార్టెంటే. అలాగే ఈ గౌతమ్ గారి లైఫ్లో ప్రతి అమ్మాయి ఇంపార్టెంటే. దాన్ని వదలను. అయితే ఓ పని చేయి, ఈసారి పబ్లిక్ ప్లేస్కి కాకుండా మళ్ళీ నీ ఫ్లాట్కి రమ్మను. దానికి నాన్ వెజ్ ఉండి దాన్ని ఇంప్రెస్ చెయ్యి. దానికి కావాల్సింది అద్దెట్టి, నీకు కావాల్సింది నువ్వు తిను. ఆ, ఈ తగ్గి